నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు అలాగే ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దావోస్ వెళ్ళిన ప్రతిసారి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అక్కడ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఇటు బ్లూంబర్గ్ అలాగే ఇండియా టుడే ఛానల్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరి వారసత్వ రాజకీయం గురించి స్పందించారు. మరి వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. వారసత్వం నుంచి ఏ రంగంలోకి వచ్చినా తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి వారసత్వ పరంగానే లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చినా మరి ఆయన మలుచుకున్న విధానం ఆయన ప్రూవ్ చేసుకున్నారా, లేదు అంటే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కొడుకుగా నందమూరి తారక రామారావు మనవడిగానే ఆయనకి గుర్తింపు లభించిందా? మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మరి లోకేష్ గారు ఏ విధంగా రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు, మరి ఆయన ఏ విధంగా రాజకీయాల్లో మున్ముందు కొనసాగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సో ఆయన అన్నట్టు రాజకీయాల్లోకి ఏ రంగమైనా, ఒక రాజకీయం అనే కాదు, సినిమా, డాక్టర్, ఏ వైద్య రంగం ఏదైనా సరే వాళ్ళ కొడుకుగా దాంట్లోకి రావడం వరకు ఓకే, వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మరి లోకేష్ గారు ఎంత సక్సెస్ సాధించారు అండ్ ఇప్పటికీ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు ఆయన చంద్రబాబు గారి కొడుకుగానే ప్రజలు ఇప్పటికీ చూస్తున్నారా, నందమూరి తారక రామారావు గారు మనవడిగానే ఆయన చూస్తున్నారా, లేదు అంటే లోకేష్ ఇన్ని సంవత్సరాల్లో ఆయనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? అంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, సాధారణంగా ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉన్న ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆదరాభిమానాలతో కనెక్ట్ అయ్యి ఉన్న రంగాలు ఏమున్నాయంటే ముఖ్యంగా క్రీడారంగం, సినిమా రంగం, రాజకీయ రంగం. ఇవి ప్రధానంగా ప్రజల మనోభావాలు, ప్రజల ఆదరణతో సంబంధించి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే వైద్యం, విద్య, ఇలా దానికి అనుబంధంగా కొన్ని రంగాలు ఉన్నాయి. వ్యాపార రంగం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సొంత సామ్రాజ్యాల్లో వాళ్ళ తాలూకు ప్రతిభ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయగలుగుతారు, దాన్ని రన్ చేయగలుగుతారు. కానీ సినిమా రంగమైనా, క్రీడారంగమైనా, రాజకీయ రంగమైనా, ఏదో ఏ వృత్తి అయినా సరే దాన్ని వారసత్వంగా కొనసాగించాలంటే వారసత్వంగా కొనసాగించాలా వద్దా అదొక ప్రశ్న. అంటే వాళ్ళ కొడుకు కాబట్టి అప్పచెప్పేస్తారా అన్న మాటలు కూడా వినపడుతూ ఉంటాయి. ఎందుకు అప్పచెప్పకూడదు? ఇప్పుడు సపోజు ఓ సినిమా హీరో ఉంటాడు, లేకపోతే డైరెక్టర్ గారు ఉంటాడు, వాళ్ళు కొడుకుని డైరెక్టర్ చేయాలనుకుంటాడు. అతను చేయాలనుకుంటే ఒక సినిమా చేయగలుగుతాడు. తర్వాత అతనిలో ప్రతిభ ఉండి, అతనిలో నైపుణ్యం ఉండి, అతనిలో కూడా మంచి సబ్జెక్ట్ ఉంటే రాణిస్తాడు. దానికి సబ్జెక్ట్ ఉండి చాలా నైపుణ్యం ఉంటే కుదరదు. ప్రజల ఆదరణ కూడా ఉండాలి. ప్రజామోదం, ప్రజలు ఆదరించే విధంగా జనరంజకంగా తీయగలగాలి. అంటే చాలా టాస్క్, అది ఈజీ కాదు. అలాగే వ్యాపార రంగంలో కూడా వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది, అతను సన్నాసి దద్దమైన నా సీట్లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళు నడిపించగలుగుతారు. అదొక వెసులుబాటు. రాజకీయ రంగం, క్రీడారంగం, అందులో కూడా సపోజ్ బాగా పెద్ద క్రీడాకారుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఏదో రికమెండేషన్ మీద ఛాన్స్ వస్తే రావచ్చు. క్రికెట్ కానీ ఏదైనా ఇంకో క్రీడ ఏదైనా సరే, అందులో అతను ఫెయిల్ అయ్యడం అతని ఇంటికి వెంటనే పంపిస్తారు, జనం ఒప్పుకోరు. రాజకీయ రంగం కూడా అంతే. రాజకీయ రంగంలో కూడా ఒక స్థానం, ఒక పెద్ద రాజకీయ ప్రముఖుడు అధికారంలో అనేకసార్లు అధికారం అనిపించి ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తే అది ఒక సాధారణమైన ఎమ్మెల్యే వరకు పనిజరుగుద్ది. తర్వాత అక్కడ కూడా అతను మంచి పేరు తెచ్చుకొని ప్రజల ఆదరణ పొందాలి. ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ నడిపించాలంటే ఖచ్చితంగా వాళ్ళ వారసత్వంగా వచ్చిన అవకాశం వాళ్ళ పెద్దల కన్నా మించి ఉండాలి, లేకపోతే పని జరగదు. వెంటనే సర్దేసుకుంటారు దుకాణం. ఇది చాలా పెద్ద టాస్క్. మామూలుడికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనివాడు పెర్ఫార్మెన్స్కి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పెర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు లోకేష్ అనుకోండి, అతనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక పక్కన రామారావు గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, ఇలా మంది ఉన్నారు ఆయన ముందు. రామారావు గారు ఆయన ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగణ్యుడిగా ఉన్నాడు, నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. సినిమాలో పురాణ పాత్రలతో సహా పోషిస్తా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నిలిచాడు. ఆయన యుగపురుషుడు, శకపురుషుడిగా కీర్తించబడ్డాడు. అలాగే రాజకీయంలో కూడా సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు. సామాజిక విప్లవకారుడిగా
కనిపిస్తాడు ఆయన, పేద ప్రజల గుండెల్లో ఉంటాడు, సంక్షేమానికి ఆద్యుడిగా కీర్తిస్తారు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా, ఆయన దార్శనికుడిగా, పరిపాలనా దక్షుడిగా, ఆయన్ని భవిష్యత్ దర్శకుడిగా, భవిష్యత్తుని దర్శిస్తాడు ఆయన. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపు నడుస్తూ ఉంటాడు. ఆయన విజన్కి ముగ్ధులైపోతారు జనం అంతా. అవన్నీ ప్రూవెన్ ఫ్యాక్టులు. అత్యంత బాగా కష్టపడే వ్యక్తిగా, నిరంతర శ్రామికుడిగా ఆయన్ని భావిస్తారు. బాలకృష్ణ గారు సినిమా రంగంలో ఆయన ఒక మాస్ హీరోగా, గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. జై బాలయ్య అనేటువంటిది ఒక తారక మంత్రం అయిపోయింది. వాళ్ళ ఏ హీరో అయినా, ఏ క్లబ్బులైనా, పబ్బులైనా, వేడుకలైనా, పెళ్లి సందట్లైనా, ఎక్కడైనా సరే జై బాలయ్య అని అంటున్నారు. సో మీరు చెప్తున్నట్టు వీళ్ళందరికీ ఉన్నటువంటి పేరుని నిలబెడుతూనే ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లోకేష్ గారి ముందున్న సవాల్ కదా మరి. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితులు మనం చూసాం. పప్పు అని కావచ్చు, తెలుగు మాట్లాడటం రాదని కావచ్చు, ఇలా ట్రోల్ చేశారు. కానీ ఒకానొక టైంలో అసలు ఆ పాదయాత్రకు ముందు లోకేష్, పాదయాత్రకు తర్వాత లోకేష్ అన్నట్టు ఆయన మారి ఆయన మలుచుకున్న విధానం కూడా అసలు తెలుగు ప్రజలందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఎక్కడైతే తను ఓడిపోయారో అక్కడే మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవడం, వేరే ప్లేస్ మార్చి పోటీ చేయకుండా, ఇవన్నీ కూడా చూస్తుంటే సో తనని తను మలుచుకున్న విధానం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు. ఎన్టీఆర్ ట్రస్ట్, క్యాన్సర్ హాస్పిటల్, ఇలాంటి వాటిలో ఇతని ముందు పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఎవరికి, లోకేష్ గారికి. నిజంగానే ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టాడు. ఆయన చిన్నప్పుడు ఆ నాన్నగారిని తండ్రి ప్రేమను మిస్ అయిపోతే, తండ్రి తాలూకు ఆలన పాలన లాలన ఇలాంటివన్నీ మిస్ అయిపోయాడు అతను. అదొక స్వీట్ మెమరీస్ అతను లాస్ అయిపోయాడు అతను. అయినా సరే జాతగా చదువుకున్నాడు. వాళ్ళ అమ్మగారు క్రమశిక్షణలో పెట్టారు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తండ్రి చాటు పెట్టగానే చూశారు అందరూ కూడా. అతను స్వపక్షంలోని విపక్షంలో కూడా లోకేష్ గారు అతను ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచన చేసినా, నగదు బదిలీ పథకం అని కానీ, లేకపోతే కార్యకర్తల సంక్షేమ నిధులు కానీ, కార్యకర్తలతో నిలబడడం, ఇన్సూరెన్స్ లాంటివి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాడు అతను. పార్టీ అధికారంలో 2015 ఏళ్ళు అయింది అతను రాజకీయాల్లోకి వచ్చి. 15 ఏళ్ళు అంటే తక్కువ సమయం ఏం కాదు. బాగా రాడు తెలియడు అతన్నే. ఇతను ఫ్యూచర్ నాయకుడు, ఎస్టాబ్లిష్ అవుతాడు, బాగా చదువుకున్నవాడు అనేటువంటి పాయింట్ మీద అతను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి తన స్థానం పదిలిపరుచుకునే ముందే దాడి మొదలెట్టేశారు. విపరీతంగా ట్రోల్ చేస్తారు అన్ని రకాలుగా. అతని ఆహార్యాన్ని, మనిషి నడతన బాగా మాట్లాడే తీరుని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హననం చేశారు, బాడీ షేమింగ్ చేశారు, కించపరిచే వ్యాఖ్యలు చేశారు, జుగుప్సాకరంగా మాట్లాడారు. అతను తల్లి గారిని, తండ్రి గారిని రకరకాలుగా సినిమాలు తీశారు ఏకంగానే, ఎన్ని చేశారు. చేస్తే అది మామూలుగా కూడా ఎవడైతే బాబోయ్ అని చెప్పేసి పోతారు ఇంట్లో. మరి అది పెంటకోవాలి మాకు ఎందుకు రాము సాధారణంగా అయితే. కానీ ఇంట్రావర్ట్లుగా మారిపోతారు అలాంటివి జరిగినప్పుడు. మూలకి వెళ్ళిపోయి గదిలో చూడండి, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లోపలికి వెళ్ళిపోయి తలుపు చేసుకుంటారు, అలాగే చేసుకుని బయట రారు, నేను రాను అంటారు. కానీ ఇతను ఇంట్రావర్ట్గా మారకుండా దాన్ని ఒక ఫెరోషియస్ లైన్గా మార్చింది. తనను తాను మార్చుకున్నాడు. అంటే సంఘం చెక్కిన శిల్పం అంటారు, అలాగే సమాజం తయారు చేస్తుంది మనుషుల్ని. ఆటుపోట్లకి తట్టుకుని కొంత పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి రాటు తేలుతాడు. అలాగే ఇతన్ని కించపరిచే వాళ్ళు, విక్రించారు, ఎగతాళి చేశారు, ఇవన్నీ కలిపి హేళన చెక్కిన శిల్పంగా తయారయ్యాడు ఈయన. తనను తాను మార్చుకున్నాడు, క్రమశిక్షణలో పెట్టుకున్నాడు, ఆహార్యం మీద శ్రద్ధ వహించాడు, మాట్లాడే తీరు మార్చుకున్నాడు, భాషలో పటుత్వం పెంచుకున్నాడు. ప్రజలకి చేరువయ్యే మార్గాలు ఏముంటే అందులో వెళ్ళిపోయాడు. ఒక నీరు ఉంటుంది, ఎక్కడన్నా అడ్డుకట్టేస్తే ఎక్కడ మార్గం ఉంటే అక్కడి నుంచి ప్రవహించేస్తుంది. అలాగే అతను కూడా ఒక ప్రవహించే నదిలాగా వాగు వంక కొండలు గుట్టలు దాటుకుని జలపాతాలుగా మారిపోయి ఉధృతంగా ఉరకలేసేలాగా అలాగే అదే రకమైన జీవితం అయింది. ఎక్కడికక్కడ అడ్డేసారు ఈయనకి. అన్నాట్లు తోసిరాజని బయటకు వచ్చేసాడు. ఈయన అనేక రకాలుగా ఎక్కడెక్కడ అడ్డుకున్నారో ఆయా రంగాల్లో ఆయా దాని మీద ఈయన నిరూపించుకున్నాడు. భాష విషయంలో అతను హేళన చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అమ్మి అంటున్నాడు. అవునా కదా, చూస్తున్నాం కదా. ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలుస్తలేదు. ఎరునవ్వులు పిచ్చులు చూస్తున్నాడు. ఓ పక్కన ఇతను చూస్తేనేమో దంచి కూడా అతను అసలు ఫెరోషియస్ లైన్ లాగా, సింహగర్జనలాగా ఉంటుంది ఈయన మాట్లాడుతుంటే. అలాగే దూకుడు. ఇతను అందరూ ఏమంటున్నారు, పాదయాత్ర ముందు లోకేష్, పాదయాత్ర తర్వాత లోకేష్ కాదండి. 2019 ముందు లోకేష్, 2019 తర్వాత లోకేష్.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ రకంగా ఉంటారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మన చేతిలో పెత్తనం లేనప్పుడు, అయిన వాళ్ళందరూ దూరంగా ఉన్నప్పుడు, స్వపక్షంలోని విపక్షంలోని విమర్శలు వచ్చినప్పుడు, అందరి గురి తన మీదకి వచ్చి అందరూ తన మీద దాడి చేస్తున్నప్పుడు, ఓటమి కారణం ఇతనేని వేలెత్తి చూపించినప్పుడు, జూలు దులిపిరా పోతు సింగం అన్నట్టుగా లేచి నిలబడి పడిపోయిన చోటనే నిలిచి కలబడి గెలవటం అంటే మాటల అసలు ఆ స్థానం ఎలాంటి స్థానాన్ని ఎంచుకున్నాడు ఆయన. అక్కడ కుల బలం లేదు, పార్టీ బలం లేదు. ఆ రెండు బలాలు బలహీనంగా ఉన్న చోట అతను నిలబడి ఓటమి పాలైనా కానీ వెన్ను చూపకుండా అక్కడే నిలబడి ఆ ప్రజల మనసు గెలుచుకుని మళ్ళీ తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఆయనకి. ఆ పార్టీ ఎప్పుడో గెలిచింది. 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అక్కడ ఒకసారి గెలిచింది ఎప్పుడో, తర్వాత పొత్తులో గెలిచింది. పార్టీ కేడర్ నిర్వీర్యమైపోయింది ఉన్న చోట. కులబలం లేదు, ఎవడన్నా చాటు ఏం చేస్తాడో వాళ్ళ కులబలం ఎంతమంది ఉన్నారో చూసుకుని నిలబడతాడు. అలాంటిది ఏమీ లేకుండా స్వల్ప మార్జిన్తో అయినా సరే ఓడిపోయాడు. అక్కడ నిలబడి వాళ్ళందరికీ గెలిచిన ఎమ్మెల్యే ఏమో పేడెత్తుకుంటా పోయాడు, పిడకలు చేసుకుని అమ్ముకుంటున్నాడు, పిడకలు అమ్ముకుని సినిమా ఓవర్ యాక్షన్, సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ చేశాడు. అలాంటి చోట ఇతనే ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినా కానీ అతనే ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఇతనే భావించారు. అక్కడ కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలో అండగా నిలబడ్డాడు. వేటాడి వేధించాడు జగన్మోహన్ రెడ్డి. నిర్బంధం, నిరంకుశం, దుర్మార్గం, ఆటంకాలు, అడ్డంకులు, అగచాట్లు, హేళనలు, ఎత్తుపొడుపులు, కించపరచడం, విక్రింతలు, ఎన్ని రకాలండి. ఏ మాట మాట్లాడినా దానికి విపరీతార్థాలు తీశారు. అసలు ఇతను ఎవరికన్నా కార్యకర్తలకి అతను అండగా నిలబడ్డాడు. అండగా నిలబడి ఎవరికన్నా అన్యాయం జరిగింది, ఊచకోత కోసినప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి వెళ్తుంటే ఇతను అడ్డుకున్నారు. కనీసం పరామర్శ చేయనివ్వలేదు. అయినా సరే ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికే కష్టం వచ్చినా ముందున్నాడు. ఇలాగా 2019 తర్వాత కేడర్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపాడు. నేనున్నాను మీకు అనేటువంటి భరోసా ఇచ్చాడు. వాళ్ళందరిలో ధైర్యంగా నిలిపి ఇతను ముందున్నటువంటి నాయకుడు. 2 రకాల నాయకత్వం. ఒక గదిలో కూర్చుని వ్యూహాత్మకంగా తన శ్రేణులను కదిలించడం ఒక రకమైతే, అనివార్య పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైనప్పుడు నాయకుడు శ్రేణులన్నీ సైనికులందరూ చాలా చెదిరైపోతున్నప్పుడు నాయకుడు ముందుండి యుద్ధం నడిపించి సైనికులతో తోడుగా నిలబడటం అనేటువంటిది ఇంకో రకం యుద్ధం. ఇది గెరిల్లా వార్ఫేర్ అంటారు దీన్ని. ఆ రకమైన యుద్ధం చేశాడు ఒక రకం చెప్పాలంటే. అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాజ్యహింసను ఎదుర్కొనేటువంటి పోరాటంలో అన్నలో ఇటువంటి వాళ్ళందరూ అడవిలోంచి చేస్తే ఈయన మైదాన ప్రాంతంలో ఎదురు తిరిగి పోరాడాడు. ఏంటండి అది మామూలు పోరాటమా? అతను పాదయాత్ర తలబెట్టిన తర్వాత అప్పటికే అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక లీడర్ అయిపోయి ఉన్నాడు. దానికి నగిషీలు చెక్కారు అంతే. దానికి ఒక రకమైన చివర నగిషీలు అంటారు కదా, దానికి రెడీ టు ఈట్ లాగా వంట తయారు చేస్తారు. అలాగా ఇతను రెడీ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆటంకాలు పెట్టారు. పాదయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడుగడుగున ఆటంకం. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకుల్లో కొన్ని కేసులు పెట్టి అతని మీద మర్డర్ కేసు పెట్టారు. అయినా సరే ఎక్కడా తగ్గలేదు. తగ్గేదేలే అన్నట్టు వెళ్ళిపోయాడు అతను. ఎక్కడా వెనకడుగు వేయలేదు, ముందుకే వెళ్ళాడు. వాళ్ళకైతే వార్నింగ్ మాత్రం ఇచ్చాడు. రెడ్ బుక్లో రాస్తాను, మీరు అప్రజాస్వామికంగా నా హక్కుని మీరు హరించడానికి ప్రయత్నం చేస్తే మీ సంగతి చూస్తాను అనేటువంటి హెచ్చరిక ఏమాత్రం భయపడకుండా ఇచ్చాడు. అది ముందుకు నడిచి కొలిది రాయలసీమ దాటేటప్పటికి నాయుడు కొడుకు, నాయుడు నీడ నుంచి బయటకు వచ్చాడు. అతను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, నాయకుడై వచ్చాడు. ఆ రామారావు గారిని మరిపించాడు. సీమ దాటేటప్పుడు నాయుడు గారి నీడ నుంచి బయటకు వచ్చాడు. కృష్ణా జిల్లా రామారావు గారు పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా పెనమలూరు వచ్చేటప్పటికి రామారావు గారి నుంచి బయటకు వచ్చాడు. రామారావు గారికి ఏదైతే తెల్లారుజాము 3 గంటల వరకు ఎలాగైతే ప్రజాదరణ ఉందో, ఎగబడి వచ్చేవారు జనం వేచి ఉండేవారో, పగలో మాపు అని తేడా లేకుండా ఆ రకంగా ఇతని కోసం వచ్చాడు. అక్కడ వాళ్ళ తాతగారిని మరిపించాడు. తర్వాత భీమవరం వచ్చేటప్పటికి యుద్ధం అంటే ప్రత్యర్థులు ఇతని మీద ఇది ఏ రకంగా ఆపలేకపోతున్నాం ఒక యుద్ధం దాడి చేశారు. అక్కడ వీళ్ళ శ్రేణులు అతను ఎలా చూస్తుండగా కన్ను చూపుతో అవతల వాళ్ళని శాసించి నిలబెట్టాడు. వాళ్ళ మాంగారిని మరిపించాడు. మా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారిని ఒక రకంగా చూస్తే లొకేషన్ చూస్తే భయపడిపోయేవారు. వాళ్ళు ఆ భయం నుంచి ఎరికేకలు పెట్టేవారు, ఆర్తనాదాలు చేసేవారు. దాన్ని ఏం చేసేవారంటే ఇతను విమర్శ కింద మార్చారు. వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గ్యాంగు ఒక భారీ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ రబ్బర్ బొమ్మలు పెట్టి వాటిని గుద్దిచ్చేవారు. వైజాగ్ ఉత్తరాంధ్రలో మీటింగ్లో మీరు చూడలేదా? వాళ్ళ కార్యకర్తలందరూ వెళ్ళి వీళ్ళు పంచి ఇచ్చేవారు వీళ్ళందరికీ. అంటే కసి, అంటే ఎంత దిగజారిపోయారు రాజకీయం అది.
ఎక్కడా కూడా వీళ్ళు ఎక్కడ లైన్ దాటకుండా ఒక పరిధి లోపల ఉండి, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి యుద్ధం చేయటం వేరు, నీకు చుట్టూరు ఒక గీత గీసి ఆ లోపలే ఉండి యుద్ధం చేయాలంటాం వేరు కదా. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నిబంధనల మధ్య ఇతను ఒక బరి తీసుకుని ఆ బరి లోపల నుంచి యుద్ధం చేసేట వాళ్ళందరితోటి. మరి ఇంకా అతను లీడర్ కాకపోతే ఏంటి, వారసత్వం ఏంటండి? వారసత్వం కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరు మానేశాడు, ఎవరైనా దారిపోయి కూడా రావయ్యా నువ్వు కూర్చోంటారేటి? నువ్వు అంటావా? నువ్వు బాగా సంపాదించి నువ్వు పట్టుకెళ్ళిన డబ్బులు నీ జీతం వస్తుంది కదా, నన్ను తీసుకోమని నాకు ఎత్తవేటి, నువ్వు మీ ఇంటికే కదా పట్టుకెళ్తావు, మీ నాన్నకి ఎత్తావు కదా, నాకు ఇవ్వ కదా, అవునా కదా? అంతే. ఇది వాళ్ళ పార్టీ, అందులోనే రాజకీయ జాతీయ పార్టీలోనే ఈ వారసత్వం వాళ్ళ చుట్టాలు వాళ్ళందరినీ పెట్టేసుకుంటారు, అల్లుళ్ళి కొడుకుల్ని మన వల్ల అందరినీ పెట్టేసుకుంటున్నారు. అలాంటిది ప్రాంతీయ పార్టీ వ్యక్తి తాలూకు ఇమేజ్ వల్ల, వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలివితేటల వల్ల నిర్మింపబడి పునర్నిర్మింపబడి దాన్ని కొనసాగించున్న పార్టీలో దారిపోయి దానిని గ్యాగేసి నువ్వు తీసుకుపోయా తినేవయ్యా అంటారా? అడిగే వాళ్ళకి బుద్ధి ఉండాలా ఎవరికన్నా ఏంటండి? అసలు దీనికి ఇదే సమాధానం. ఖచ్చితంగా లోకేషే ఉంటాడు. అతను మీరు అడగచ్చు, నీ సామర్థ్యాన్ని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి, అతను ఎన్నిసార్లు చొక్కా వైపు చూపించాలి కంటలో ఏంటండి? ఎప్పటికప్పుడే అతను హీరోగా నిలబడ్డాడు. వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతను యుద్ధం చేశాడు. గాయాలైనవి అతనికి, మానసికంగా గాయమైంది, భౌతికంగా గాయమైంది, ఇబ్బంది పెట్టారు అతన్ని ఎక్కడికక్కడ. వాళ్ళ తండ్రి గారిని తల్లి గారిని అవమానించినప్పుడు ఒక కొడుకుగా అతను ఏం చేయాలో అంతకు మించి చేశాడు. వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు అతను ఒక్క మాట మాట్లాడకుండా ప్రజలందరినీ కదిలించాడు. అతను జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందు మౌనంగా నిలబడి వెళ్ళిపోతే తెలుగు వాళ్ళందరూ కూడా తలడిల్లిపోయారు. వాళ్ళందరిలో కూడా ఒక రకమైన ఉద్రేకం, ఉక్రోషం, రోషం, ఆవేశం, పౌరుషం రగిలిపోయింది అందరికీ. అది కదా స్ఫూర్తి అంటే. అతను ఏ రకంగా తక్కువగా చూస్తారో దళదళ్ళు ఆడిపోతున్నారు. అతను రెడ్ బుక్ అన్నాడు, ఇంకా తీయలేదు, ఎప్పుడు తీస్తాడరా బాబు అని భయమేస్తుంది వాళ్ళకి. వీళ్ళ కార్యకర్తలేమో తీ అంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, కేడర్, ప్రజలు కూడా ఎప్పుడు తీస్తాడా బాబు, తీవే బాబు బేగా అంటున్నారు. వాళ్ళేమో ఎప్పుడు తీస్తాడరా బాబు అని భయపడి చేస్తున్నారు. తీస్తాడో తీయడో తీసిలా లేడు అనుకుని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా సడన్గా ఆల్రెడీ తీసేయడానికి నేను, ఎప్పుడో వచ్చి తీసుకుని పట్టిపోతారు వీళ్ళందరూ నన్ను. కాబట్టి లోకేష్ అనేటువంటి వాడు అన్ని రకాలుగా సమర్థవంతమైన నాయకుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన విజను, అభివృద్ధి, మంచితనం, సౌమ్యం ఓన్లీ శంకరాభరణంలో శంకరశాస్త్రి గారు. ఆయన చాలా పెద్ద మనిషి, మంచివాడు, మితభాషి, అలాగే ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు. ఇలా ఈ లక్షణాలు ఉన్నాయని వాటికి ఏడాది ఏంటంటే రారా చూసుకుందాం అనేటువంటిది కూడా ఈయన దగ్గర ఉంది. అర్థమైందా? సినిమా అంతా కూడా పాటలు, సంగీతం, పాటలు, నాట్యంతో అయితే లాస్ట్లో ఫైటింగ్ ఉండాలి కదా, అలాంటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.